అస్తవ్యస్త వాతావరణ పరిస్థితులు అన్నదాత కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వర్షాకాలం మొదట్లో అదనులో వర్షాలు లేక ఎదురుతెన్నులు చూసిన రైతులు ఆగస్టు మాసం నుంచి వరుసగా కురుస్తున్న వర్షాలతో బెంబేలెత్తిపోతున్నారు. ఇది చాలదన్నట్లు మూలిగే నక్కపై తాటిపండు చందంగా మొంథా తుఫాను రైతుల పాలిట శాపంగా మారింది. వేల రూపాయల పెట్టుబడులను, ఆరుగాల శ్రమను ఒక్క రోజులో తుడిచిపెట్టింది. చిరుపొట్ట దశ నుంచి గింజ పాలు పోసుకునే దశ వరకు ఉన్న వరి పైరును నేలపాలు చేసింది. అరటి, బొప్పాయి వంటి పండ్ల తోటలు, ఇతర ఉద్యాన పంటలు నేల కొరిగాయి. ఈ పరిస్థితుల్లో పాక్షికంగా దెబ్బతిన్న పంటలను కాపాడుకోవాలంటే కొద్దిపాటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఝాన్సీ రాణి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరాజు రైతులకు సూచనలిస్తున్నారు. ఈ వరి పొలాల్లో ఎక్కువగా నీరు అనేది మొదటగా ఎక్కువ శాతం నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ నీరు అనేది ఎక్కువ శాతం నిల్వ ఉన్నట్లయితే మోటార్ సహాయంతో లేక లోపలే కాలువలు తవ్వి నీటిని ఫస్ట్ బయటికి పంపించాలి. ఆ తరువాత గింజ ఏర్పడే దశలో కానీ ఉన్నట్లయితే కంకిలో మొలకలనేది ఉన్నట్లయితే మనము 50 గ్రాముల ఉప్పుని 5 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే ఆ మొలక శాతం అనేది రంగు మారిపోయి నార్మల్‌గా ఉంటుంది. పాలు పోసే దశలో గాని ఉన్నట్లయితే నీటిని అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఈ సమయంలో మనము మొక్కలకు అదనంగా యూరియా మరియు సూక్ష్మ ధాతువుల మిశ్రమాన్ని 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎక్కువగా అధిక వర్షాల తర్వాత మనకి తెగుళ్ళు చూసుకున్నట్లయితే బ్యాక్టీరియా ఎండాకు తెగులు, మాగుడు తెగులు, మానిపండు తెగుళ్ళు ఇవి ఎక్కువగా వస్తాయి. బ్యాక్టీరియా ఎండాకు తెగులు తగ్గించడం కోసము ప్లాంటామైసిన్ 1 మిల్లీలీటరు ప్లస్ కాపర్ ఆక్సీక్లోరైడ్ 2-3 రోజుల వ్యవధిలో ఒకసారి పిచికారీ చేసుకోవాలి. తర్వాత మానిపండు తెగుళ్ళు వీటి నివారణ కోసము ప్రొపికొనజాల్ 200 మిల్లీలీటర్లు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మాగుడు తెగుళ్ళు తగ్గించడం కోసము హెక్సాకొనజోల్ 400 మిల్లీలీటర్ల నీటికి కలిపి పిచికారీ అనేది చేసుకోవాలి వారం రోజుల వ్యవధిలో. ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే మనము అధిక వర్షాల నుంచి ముప్పుని తగ్గించుకోవచ్చు. ఈ ఉద్యాన పంటల్లో ముఖ్యంగా ఈ కూరగాయ పంటల్లో కానీ అదే పొలాల్లో కూడా ఈ తీవ్రత మనకి ఎక్కువగా గమనించవచ్చు. ఈ నీరంతా కూడా తోటల చుట్టూ చేరి వేరు వ్యవస్థను చాలా ఇబ్బంది పడుతుంది. అరటిలో చూసుకున్నట్లయితే 4-5 రోజులు ముంపు గురయ్యి 3-4 అడుగుల లోతులో మనకి నీరు ఉండిపోయినట్లయితే 3 నెలలు ఉన్న వయసులో ఉన్న అరటి చెట్లు అన్నీ కూడా ఆ వేరు వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయి ఇంకా అది ఎందుకు పనికి రాకుండా నీరు తీసేసినా కూడా మనకు తర్వాత తీసినా ఉపయోగం లేకుండా ఉంటుంది. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాన్ని మరి బయటకు పంపించేది అతి ప్రధానమైన మనం చేయాల్సిన పని. తర్వాత ఏంటి, ఎంత తొందరగా మనకి ఈ సైక్లోన్ అనేది రిసైడ్ అవుతుందో, ఎప్పుడైతే పోతుందో ఇమ్మీడియట్గా మనము గుబ్బులాగా చేసుకొని ఆ మొక్కకు మళ్ళీ వేరు వ్యవస్థకి మళ్ళీ గాలి అందే విధంగా చొరబాటు విధంగా చేసుకుని మనం చేయాల్సింది అతి ప్రధానమైనది. సిఫార్సు చేసిన ఎరువుల్లో ఏంటంటే ఒక 10-20% ఎక్కువ ఎరువులను ఇలాంటి సందర్భంలో వేసుకోవడం అనేది అతి ప్రధానమైనది. అది భూమిలో వేసుకోవాలి. ఈ గుప్పు తవ్విన తర్వాత ఎరువులు వేసిన తర్వాత ఇమ్మీడియట్గా మనం చేయాల్సింది ఏంటంటే ఒక 5 గ్రాములు యూరియా, అదేవిధంగా ఒక 13,045 అనుకుంటాము, దీన్ని ఒక 10 గ్రాములు ఒక లీటర్ నీటికి రెండింటిని కలిపి ఇమ్మీడియట్గా మనం పిచికారీ చేసుకోవాలి. ఇది చేసిన 3 రోజుల తర్వాత ఇమ్మీడియట్గా ఈ సూక్ష్మ పోషకాల లోపల కూడా మనం నివారించడానికి ఏం చేస్తామంటే ఈ ఫార్ములా 4 లేదా ఫార్ములా 6 అనే మందును మనం 2-3 గ్రాములు ఒక లీటర్ నీటికి పిచికారీ చేసినట్లయితే చాలా వరకు అంటే మొక్క భూమి నుంచి తీసుకునే లోపు ఆకు ద్వారా మనం ఈ సూక్ష్మ స్థూల పోషకాలు మనం పంపించినట్లయితే చాలా వరకు మనకు ఉపయోగపడుతుంది. ఎక్కడైతే ఆకుమచ్చ తెగులు శిలీంధ్రం వల్ల వస్తుందో, అదేవిధంగా బ్యాక్టీరియల్ వస్తుందో అలాంటి కంబైన్డ్ పంటలకు అన్నిటికి కూడా మనం కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు ఒక లీటర్ నీటికి, దాంతోపాటు స్ట్రెప్టోసైక్లిన్ మందు 0.1 గ్రాము లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఎక్కడైతే ఓన్లీ శిలీంధ్రం వల్ల మనకి ఎక్కువ ప్రభావం ఉందో అలాంటి ప్లేసుల్లో అలాంటి ఆకుమచ్చ తెగులకి ఏం చేస్తామంటే రెడోమిల్ ఎంజెడ్ మందు 2 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. దాంతోపాటు వేరుకుళ్ళు తెగుళ్ళు నివారించుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ కాపర్ ఆక్సైడ్ మందు 3 గ్రాములు ఒక నీటికి, అదేవిధంగా స్ట్రెప్టోసైక్లిన్ సల్ఫేట్ మందు 0.1 గ్రాము ఒక లీటర్ నీటికి రెండింటిని కలిపి మనం మొదల్లో మనం డ్రింక్ చేసినట్టయితే చాలా వరకు భూమిలో మనకి వేరుకుళ్ళని ఏర్పాటు చేసే తెగుళ్ళన్నీ కూడా మనం సమర్థవంతంగా నివారించవచ్చు.